హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము శ్రీశైలం వెళ్ళామండి. స్పర్శ దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటాం, కానీ ఈసారి స్వామివారు మాకు గొప్ప అదృష్టాన్ని కల్పించారు. అదేంటో మీతో పంచుకుంటానండి. దర్శనానికి నైట్ 9:30కి అండి స్లాటు. మేము 9 కల్లా క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. తొందరగా అయిపోతుంది, దర్శనం వచ్చేయచ్చు అనుకున్నామండి. కానీ జనాలు ఉన్నారు, బాగానే లేట్ అయిపోయింది. 1.5 అవర్ పట్టిందండి దర్శనానికి. మనం దర్శనం చేసుకొని, స్వామివారిని దర్శనం చేసుకొని, స్పర్శ దర్శనం బయటకు వస్తుండగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి కదండి. అక్కడికి వెళ్ళేటప్పుడు పూజారి గారు పిలిచారండి స్వామివారి ఉత్సవమూర్తుల్ని. పవలింపు సేవకు తీసుకెళ్ళాలి రమ్మని పిలిచారండి. వెళ్ళాము. పల్లకిలో స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళటం గొప్ప అదృష్టంగా అనిపించిందండి. మాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలకు కూడా ప్రసాదాలు అవి ఇచ్చారండి పట్టుకోవడానికి, స్వామివారికి నివేదించేవి. పిల్లలు కూడా అందులో పాల్గొన్నారు. పూజారి గారు స్వామివారి పవలింపు సేవ చేశారండి. తర్వాత మాకు హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు ఇచ్చారు. మేము అక్కడున్న వృద్ధమల్లికార్జున స్వామి వారిని, త్రిఫల వృక్షాన్ని, అక్కడున్న అమ్మవారిని, అన్నపూర్ణ అమ్మవారు, రాజలక్ష్మీదేవి, ఇలా అన్ని టెంపుల్స్ని దర్శించుకున్నామండి. ఆ తర్వాత మేము అమ్మవారిని దర్శించుకోవాలి కదా, మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము అమ్మవారిని దర్శించుకోవడానికి. అమ్మవారిని అమ్మవారి అక్కడ రష్ ఉండటం వల్ల సరిగా చూడనివ్వట్లేదండి. కానీ మీరు కనుక టైం ఉండి బుక్ చేసుకుంటే, కుంకుమార్చన బుక్ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా అమ్మవారి ముందు కూర్చొని కుంకుమార్చన చేసుకుంటూ అమ్మవారిని చూడొచ్చండి. మామూలుగా మేము ట్రై చేసామండి, టికెట్ బుక్ చేసుకోలేదు ఆన్లైన్లో. కానీ అక్కడ మనీ కట్టి అలా కుంకుమార్చనకి ఎలో చేయమని అడిగాము. వాళ్ళు కుదరదన్నారండి. బుక్ చేసుకుంటేనే ఎలో చేస్తారంట. మీరు బుక్ చేసుకొని వెళ్ళండి, చాలా మంచిదండి. శ్రీచక్రం ముందు కుంకుమార్చన చేసుకుంటే మా స్త్రీలకి ముత్తైదువుగా వెళ్ళిపోయే భాగ్యం కలుగుతుందంట. సకల సంపదలు అమ్మవారు ఇస్తారంటండి. కనుక ఈసారి ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు కుంకుమార్చనకి టికెట్ బుక్ చేసుకోండి తప్పకుండా. దర్శనానికి కుంకుమార్చనకి ఒకే టికెట్ యూజ్ అవుతుందండి. మళ్ళీ సపరేట్గా 2 తీసుకోవసరం లేదు. స్వామివారికి కూడా అదే యూజ్ అవుతుందంట. మేము ఇక అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసామండి. అక్కడ లేజర్ షో ఉంటుంది, పిల్లల్ని తీసుకెళ్దాము, కొంచెం ఎంజాయ్ చేస్తారనుకున్నామండి. కానీ మాకు లేట్ అవ్వటం వల్ల 11 దాటిందండి మేము బయటకు వచ్చేసరికి. అందువల్ల మాకు టికెట్స్ దొరకలేదు, ఇంక వెళ్ళలేదు, లేట్ అయిపోయిందని. మార్నింగ్ టైంలో ఉండదండి, కొత్తగా పెట్టారంట. గుడి వెనకాలే దగ్గరలోనే ఉంటుందంటండి లేజర్ షో అనేది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారంట ఆ లైటింగ్కి. ఒకసారి తప్పకుండా వెళ్ళండి. మేము శ్రీశైలంలో ఇంకా ఎక్కువ ఏమీ ప్లేసెస్ చూడలేదండి, ఎండగా ఉండటం వల్ల కొన్నే చూసాము. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.